శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కైలాసాది పర్వత వర్ణనం. సూతుడు ఋషులకు ఇంకనూ ఇట్లు చెప్పెను. ఆ అత్యాశ్రమానికి ఉత్తరాన హిమవత్ పృష్ఠమున త్రిపుర సంహర్తయగు పరమశివుడు అనుభవించి ఆనందించుచుండు కైలాస పర్వతం ఉంది. అది కల్పద్రుమ విభూషితములకు నానా రత్నమయ శృంగములతో అలంకృతం. దానియందే శ్రీమంతుడగు కుబేరుడు గుహ్యకులతో కూడా నివసించుచుండును. అలకాధిపతియగు రాజరాజు కుబేరుడు అప్సరసులు తన వెంట ఉండగా ఆ కైలాస పర్వత పాదం నుండి ప్రభవించు శుభమును పుణ్యమును మందార పుష్పరాగ పూర్ణమును దేవ సమాధార పాత్రమునకు శీతల జలమును అనుభవించి ఆనందించుచుండును. ఆ కైలాసం నుండియే శుభయగు మందాకిని నది ప్రభవించును. ఆ నది తీరమందే గొప్పదియును శుభము ఒక నందనవనం ఉన్నది. కైలాసానికి ఈశాన్యాన దివ్యమగు సౌగంధిక గిరికిని స్వర్ణ గైరిక ధారు మయమును దివ్యమోగు సుబేల పర్వతానికి చేరువగా సముద్ర జలపు కాంతి గల చంద్రప్రభమను గిరి కలదు. దాని సమీపమందు గల ఆచ్ఛోదమను సరస్సు నుండి శుభయగు ఆచ్ఛోదక అను దివ్యనది ప్రవహించును. దాని తీరాన గొప్పది అయి దివ్యమును శుభమగు చైత్ర రథ వనము ఉన్నది. దాని యందు క్రూరులకు గుహ్యకులు తన పరివారంగా యక్షసేనాపతి మణిభద్రుడు తన అనుయాయులతో కలిసి నివసించును. ఈ ఆచ్ఛోదక నదిని మందాకిని అనియు వ్యవహరిస్తారు. అది మహీమండల మధ్యాహ్న ప్రవహించి మహోదధిని ప్రవేశించును. కైలాసానికి ఆగ్నేయాన శుభకరమగు సర్వౌషధిని గిరికిని మనశిలామయమును దివ్యమునగు సబల పర్వతమునకు చేరువగా హేమశిఖరములతో సూర్యుని వలె తేజరిల్లు లోహిత మహాపర్వతం ఉంది. దాని పాదమున మహాదివ్యమగు లోహితమును మహాసరస్సు కలదు. దాని నుంచి లోహిత మహానదం ప్రభవించి లోకాన ప్రవహించును. ఆ సరస్తీరమున అశోకమున దేవమహావనం కలదు. ఆ గిరియంద ఆ వనమున సౌమ్యులు సుధార్మికులు అగు గుహ్యకులు తన పరివారంగా జితేంద్రియుడుగు మణిధరుడను యక్షుడు నివసించును. కైలాసానికి నైరుతి దిశయందు కకుద్మత్ పర్వతం కలదు. త్రికకుద్మంతము అగు ఆ త్రికకుద్మత్ పర్వతము త్రైకకుదాంజనమును శిఖరాన రుద్రుడి ఉత్పత్తి జరిగెను. ఆ పర్వతపు పాదం నందు మహాదివ్యము సిద్ధసేవితము ఒక మానసమునది సరస్సు కలదు. దాని నుండి పుణ్యము లోకపావని అగు సరయున్నది. ఇది హరయు అని అవెస్తాలో పేర్కొనబడింది. ఇప్పుడు ఇది పడమటి ఆఫ్ఘనిస్తాన్లో హీరట్కు దగ్గరగా హరిరుద్ అని పేరుతో ఉన్నది. దాని తీరమందు వైభ్రాజమున ప్రసిద్ధవనం కలదు. దాని యందు కుబేరానుచరుడు జితేంద్రియుడు ప్రహేతి అను వాని కుమారుడు అనంత విక్రముడు ఒక బ్రహ్మయోని అను రాక్షసుడుండును. కైలాసానికి పశ్చిమాన సర్వౌషధి అను దివ్యగిరి కలదు. అక్కడే స్వర్ణమయ గైరిక ధాతువులతో విభూషితం. అందుచేతనే బంగారు వలె కనబడినది. శివుని ప్రీతికి పాత్రమైనది. దివ్య సువర్ణ శిలా సమూహాలతో వ్యాప్తము. వందల కొలది బంగారం వలె ప్రకాశించు శిఖరములతో ఆకాశం నొరయిచున్నదో అనుచున్నట్టు తోచు అర్ణము అను పర్వత శ్రేష్టం కలదు. దాని దాపుననే సుమహాదివ్యమగు ముంజవత్ పర్వతమును మహోన్నతమగు దుర్గశైలము కూడా కలవు. ఈ అర్ణపర్వతమందు ధూమ్రలోహిత రూపుడగు శివుడు సన్నిధానం చేసి ఉండును. ఈ అర్ణపర్వత పాదం నుండి శైలోదమును సరస్సును, దాని నుండియే శైలోదాను నది ప్రభవించును. ఆ నది చక్షుష్వక్షు ఆమోదరియ దక్ష శీత పర్వతముల నడుమగా పశ్చిమ సముద్రాన కలియును. కైలాసానికి ఉత్తరాన ఉన్న సర్వౌషధి గిరికిని హరిసాలమను వనమునకు చేరువుగా దివ్యౌషధమయమయ గౌరవర్ణం కల హిరణ్యశృంగమను పర్వత శ్రేష్టం కలదు. దాని పాదమందు మహాదివ్యమును కాంచన బాలకము రమ్యము ఒక బిందుసరమును సరస్సు కలదు. అక్కడే భగీరథుడను రాజర్షి తన పూర్వుల గంగాజలంతో తమ అస్త్యాధికం తడిచినచో స్వర్గమునకు ఏగుదురని ఆశతో అనేక వత్సరాలు తపమాచరించెను. త్రిపదగా అయిన గంగ మొదట అక్కడే ఉండేది. ఆమె ముని పాదం నుండి వెలువడను. తర్వాత ఆమె ఏడుగా విభాగమందను. అక్కడ ఇప్పటికీ మణినిర్మితమగు యూప స్తంభములను హిరణ్మయ చేతులు కలవు. అక్కడ ఇంద్రుడు సురగణములతో కూడి క్రతువులతో యజనం చేసి కామిత ఫలసిద్ధి పొందును. ఈ విషయమందే సాంప్రదాయం ఇట్లున్నది. నక్షత్ర మండలాన్ని ఆశ్రయించి దివ్య ఛాయా మార్గం కలదు. ఈ త్రిపదగా రాత్రులందు అంతరిక్షమున కనబడుచునే ఉన్నది. ఆమె అంతరిక్ష ద్యులోకమునకు ప్లావనం చేసి భూలోకానికి వచ్చను. ఇందుచేతనే ఆమెకు త్రిపదగా భూపదాంతరిక్ష పదద్విపదములందు మూడింటి యందును నడుచున్నది అని వ్యవహారం అని సాంప్రదాయ వచనం.
భగీరథుని తపప్రభావాన ఆమె మొదట భవని ఉత్తమాంగమున పడెను. శివుడు తన యోగమాయా శక్తిచే ఆమెనట సంరోధించెను. అందులకై క్రోధం చెందిన ఆమె నుండి కొన్ని బిందువులు కిందకు జారి భూమిపై పడెను. వానితో ఏర్పడినందున ఆ సరస్సునకు బిందు సరస్సు అని నామం. శివుడు గంగను తన శిరమున నిరోధించగా ఆమె రోషించి క్రూరభావం నంది, నేను ఈ నిరోధంను ఛేదించి ప్రవాహ వేగాన శివుని కూడా తీసుకుని పాతాళాన ప్రవేశింతును అని తలచెను. ఆమె అభిప్రాయం ఎరిగి శంకరుడు ఆ నదిని తన శరీరమందే మరుగున పరచదలచెను. అంతలోనే శివునికి తన ఎదుట ఉన్న భగీరథుడు కనిపించెను. అతడు చిక్కి ఒడలంతయో దమనలు మాత్రం వ్యాపించి కనబడుచుండెను. అతని ఇంద్రియాలు ఆకటితో వ్యాకులమై ఉండెను. ఈ నది విషయాన అతడు తపం నన్ను ఇదివరకే మెప్పించను. నేను అతనికి వరమిచ్చితనని స్మరించి ఆ దేవుడు తన కోపం నిగ్రహించుకుని బ్రహ్మవచనం కూడా జ్ఞప్తికి తెచ్చుకొని నది నట్లే నిలిపి పట్టి తన తేజంసే సంరోధించబడి ఉన్న గంగను వదిలివేశను. ఆమె నది వరకే భగీరథుడు ఉగ్రతపం చే మెప్పించి ఉండను. కావున అట్టే ఆమెను గంగా అను పేరనే సప్త స్రోతస్సులు 7 ప్రవాహములుగా శివుడు వదలను. నళిని, హ్లాదిని, ప్లావని అను 3 స్రోతస్సులు తూర్పుకు, సీత, చక్షుస్, సింధు అను 3 పడమరకు, మరి ఒకటి భగీరథును అనుసరించి దక్షిణానికి ప్రవహించను. ఈ హేతువుననే దక్షిణ సముద్రమును కలిసిన ఈ సప్తమ స్రోతస్సు భాగీరథి అయింది. మిగిలిన 6 కూడా ఈ 7 హైమవత వర్షమును, నామాంతరం కల భరత వర్షమును, పావితమును, ప్లావితమును చేయుచున్నవి. పడమరగా ప్రవహించు సీత, చక్షుస్ ఇదియే నేటి వక్షు ఆమోదరియా అను పేరు గల నది. సింధు అను 3 గంగా స్రోతస్సులను మ్లేచ్ఛప్రాయములను పర్వత బహుళంలో అగు కుకురాంధ్ర, బర్బర, యవనాంతిక, పుల్కసకులు, థాంగలోక్యాధర, ప్లాక్ష, మరుకాలక, శూలిక, ఖరావర్తక, శఖ, పల్లవ, ధర, దశక జనపదములను పవిత్రమనరిస్తూ ప్రవహించి తుదకు హిమవంతాన 2గా చీలిపోయి పశ్చిమ సముద్రంలో కలియుచున్నవి. ఈ 3 ప్రవాహాలు మిగిలినవి కూడా మొత్తం మీద దరద, కుక్కుట, గాంధారౌరస, కురు, శివ, పౌరేంద్ర, మరుసాళీయ, సైంధవారట్టక, కాంభోజ, కుపద, భీమ, గౌరిక, సునోముఖోష్ట్రముఖ, సింధురేత, గంధర్వ, కిన్నర, యక్ష, విద్యాధర, కలాపగ్రామక, కింపురు, పార్షప, కిరాత, పులింద, భారత, కురు, పాంచాల, కౌశిక, మత్స్య, మగధాంధ, బ్రహ్మోత్తరవంగ, తామ్రలిప్త జనపదములను పవిత్రమనరుస్తున్నవి. హ్లాదిని అను గంగా ప్రవాహం తూర్పుగా ప్రవహించి యవక, నిషాదనీవర, మూషిక, నీలముఖ, కళింగ, దాతిక, కుశిక, స్వర్గభూమిక, సముద్ర పాదసంజాత జనపదములను వారిని పవిత్రమనరుస్తున్నది. నందినియను తూర్పుగానే ప్రవహించి ఇంద్రద్యుమ్న సర పరిసరములందరి కుపథములను, చైత్ర, శంకుపద, వృక్ష, కఠరోష్ట, ప్రావర్ణ దేశాల నడుముగా ప్రవహించిపోయి ఇంద్రద్వీప సమీపాన సముద్రమున కలియుచున్నవి. ప్లావని అను గంగాశాఖ వేగంతో తూర్పు దిశగా ప్రవహిస్తూ తోమర, హంసమార్గ సమూహకములను పవిత్రమనుస్తూ ఇంకనూ కొన్ని ప్రాగ్దేశాలను సేవిస్తూ పలుతావుల పర్వతమును భేదిస్తూ పోయి కర్ణ, ప్రావర్ణ, అశ్వముఖ జనుల జనపదాలను తడుపుచూ పర్వతమరు ప్రదేశముల మీదుగా విద్యాధర ప్రదేశమును చేరి సెమీమండల గోష్టము అను మహాసరస్సును కలియుచున్నది. ఇంద్రుడు వర్షించు దేశములందు ఉత్పన్నములగు నదులు, ఉపనదులు ఎన్నియో త్రోవలో ఈ గంగాశాఖల ఎందు కలువును. వస్వోకసార సమీపాన సురభి అను వనం కలదు. హిరణ్యశృంగుడు అని పేరు గల విద్వాంసుడు జితేంద్రియుగు హిరణ్యశృంగుడను, యజ్ఞాపేతుడు, సుమహాన్, అమితౌజస్సు, విక్రమ నామం కల కుబేరానుచరులకు విద్యుత్ బ్రహ్మ రాక్షసుల 4 ఇట్టివారు మరికొందరు తన పరివారంగా వసించను. పర్వతవాసులకు జనులు ఇట్టివారితోనే తమ పురుషార్థాలు సిద్ధింప చేసుకుంటారు. ధర్మార్థ కామ ప్రవృత్తుల్లో వారందరూ పరస్పరం రెట్టింపై ఉంటారు. హేమకూట పర్వత పృష్ఠమున సర్పముల సరస్సు ఒకటి కలదు. ఆ హృదం నుండి సరస్వతి, జ్యోతిష్మతి అని 2 నదుల ప్రపవెళ్ళి వరుసగా తూర్పు పడమటి సముద్రములందు కలియుచున్నవి. నిషధమను పర్వతోత్తమమున విష్ణుపదమన సరస్సు కలదు. దాని నుంచి గాంధారి, కుల అను 2 నదుల ప్రభవించును. మేరుపార్శ్వం నుంచి చంద్రప్రభమన సరస్సును పుణ్యయుగు జంబూనదియు ప్రవహించును. జంబూనది నుండి లభించినది కావుననే బంగారునకు జాంబూనదమని వ్యవహారం. పయోదమను నీలహృదమును, అతి శుభకరమగు పుండరీక హృదమును ఆ మేరు పార్శ్వం నందే ప్రభవించును. వాడి నుండి వరుసగా పుండరీక, పయోద అను నదులు ప్రభవించును. హిమవంతమునకు ఆవలి వైపున ఉత్తర మానసమను సరస్సు ఒకటి మేరు పార్శ్వం నుంచి ప్రభవించును.
దాని నుంచి జ్యోత్స్న, అమృతకాంత నదులు రెండు ప్రభవిస్తున్నవి. ఇవి కాక మేరుపార్శ్వం నుండి ప్రభవించినవి సముద్రం వలె విశాలములైనవి 12 హ్రదములు వైజయములను నామములు కలవి. అవి ఉత్తర కురువర్షమందు ప్రసిద్ధములు. అవి ఇప్పుడు పద్మములతో మీనాది జలచరాలతో ఆకులములై ఉండును. వీటి నుండి శాంతి, సంజాను 2 నదులు ప్రభవించును. ఈ భరతవర్షం కాక మిగిలిన కింపురుషాది వర్షములందు 8 ఇంద్రుడు వర్షించాడు. అక్కడ ఉద్భిజమగు నేలను చీల్చుకుని పైకి వచ్చే నీటితోనే నదులు ప్రభవించి అవి ఆయా దిక్కులందు సముద్రం నుండి కలియను. ఆయా వర్షంలందు వృషభ, బాలక, వజ్ర, మైనాక, చంద్రకాంత, ద్రోణ పర్వతాలు దక్షిణం నుంచి ఉత్తరానికి వ్యాపించి ఉత్తర దిగంతమున ఉత్తర సముద్రంలోనికి చొచ్చుకొని ఉన్నవి. చక్ర, రుధికర, నారద పర్వతాలు పడమటగా సాగి పశ్చిమ సముద్రంలోకి ప్రవేశించాయి. జీమూత, ద్రావణ, మైనాక పర్వతాలు దక్షిణ సముద్రం వైపుకు సాగి ఉన్నవి. వజ్రము, మైనాకము అను 2 పర్వతాల నడుమికి తిన్నగాగు విదుక్కురందు దక్షిణాపద పరిసరాల్లో సంవర్తకుడను సముద్రవాసియగు అగ్ని సముద్రపు నీటిని తాగుచుండును. అతనికి ఔర్వుడు, బడబాముఖుడు అని వ్యవహారములు. పూర్వం ఇంద్రుడు తమ రెక్కలు భేదించరాగా ఆ భయం వల్ల ఈ పర్వతాలు 4 లవణోదధి యందు ప్రవేశించను. ఈ పర్వత ప్రదేశములందు చంద్రుడు మాసపు శుక్ల కృష్ణపక్షములు 2 సమాకృతయై కనబడను. ఈ పర్వతాలు 4 భారతవర్షానికి సహాయకములని పెద్దలు చెబుతున్నారు. వేరు ప్రదేశమునందు ఇతడు ఉదయించకపోయినప్పటికీ ఇక్కడ చంద్రుని అన్ని కాంతులు కనబడుచుండును. ఈ 8 వర్షములందును జనులు ఆరోగ్యం, ఆయు ప్రమాణం, ధర్మార్థ కామ ప్రవృత్తులు, తత్సిద్ధులు ఈ విషయములందు ఒకదానికంటేనూ మరి ఒకటి రెట్టింపు చొప్పున ఆధిక్యం కలిగి ఉందరు. ఆ వర్షములన్నింటి యందును ప్రాణులు ధర్మం విషయాన ఆయా సందర్భాల్లో మేలుతరములై ఉండును. ఆయా వర్షములందు నానాజాతుల భూతములు నివసిస్తున్నవి, నానాజాతుల జనులు నివసిస్తున్నారు. ఈ విధముగు ఈ విశ్వమును తనయందు ధరిస్తూ ఈ భూమి ఇట్టి వర్షాది విభాగాలతో ఉన్నది. ఓం శాంతి శాంతి శాంతి.